నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో బెంగాల్ స్పెషల్ రెసిపీ ఆలు చాప్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. బయట నుండి కాస్త క్రిస్పీగా, లోపల మసాలా స్టఫింగ్తో సూపర్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఈజీగా చేసుకుని సింపుల్ రెసిపీ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి మీరు కూడా ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా తక్కువ టైంలోనే చేసి ఈ సింపుల్ స్నాక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనం బంగాళదుంపల్ని ఉడికించి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని ముందుగానే కడిగి బాగా ఉడికించండి. ఇక్కడ నేను ఉడికించడానికి కుక్కర్లోకి బంగాళదుంపని సగంగా చేసి తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక అరకప్పు నీళ్లను తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ నేను 3-4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక పై ఉన్న పొట్టును తీసేసి మెదిపి తీసుకోవాలి. ఇక్కడ నేను చేతితో మెదపకుండా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసి తీసుకోవడం వలన బంగాళదుంప అనేది ఎక్కడ కూడా పెద్ద పెద్ద ముక్కలు అనేవి కనబడకుండా ఈవెన్గా గ్రేట్ అవుతుంది. మీరు కావాలంటే చేతితో మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా అన్ని పొటాటోలను గ్రేట్ చేసి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. ఈ టైంలో మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. ఇలా మనకు పోపు ఫ్రై అయ్యేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని, 6-7 వెల్లుల్లిపాయల్ని, ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా దంచి తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయల్ని కట్ చేసైనా తీసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకుని తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. మరి మనం ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం గ్రేట్ చేసి పెట్టిన ఆలు మిక్స్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిగతా స్పైసెస్ని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను తీసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే ఆమ్చూర్ పొడిని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకోండి. లేదా మీ దగ్గర ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా లేకపోతే చివరిలో కొంచెం నిమ్మరసాన్ని పిండి అయినా తీసుకోవచ్చు. సో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ అంతా కలిసేలా బాగా కలపండి. మనం బంగాళదుంపలు ఉడికించినప్పుడు బంగాళదుంపకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మనకు ఇది కొంచెం ప్యాన్ నుండి సెపరేట్ అయ్యిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్లు. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా మనం చాలా ఈజీగా మసాలా స్టఫింగ్ని చిటికెలో చేసేయచ్చు. సో ఇలా చేసిన ఆలు స్టఫింగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక చిన్న చిన్న బైట్స్లా చేసి తీసుకుందాం. మరి మనకు ఈ ఆలు చాప్స్ అనేవి బటాటా వడల్లా ఉండవు కాబట్టి మీడియంగా ఇలా తీసుకొని రౌండ్గా చేసి లైట్గా ఇలా కొంచెం ప్రెస్ చేయండి. మనం ఈ సైజులో ప్రిపేర్ చేసామంటే పిండిలో డిప్ చేసి ఫ్రై చేసేసరికి సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ నేను చూపించిన దానికంటే సైజ్ కొంచెం పెంచుకొనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మామూలుగా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగే ఈ స్టఫింగ్ అంతా కూడా చిన్న చిన్న బైట్స్ లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. సో ఇలా అన్ని బైట్స్ లా చేశాక వీటిని రెడీగా పక్క నుంచి ఇంకొక బౌల్ని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. అలాగే ఔటర్ లేయర్ అనేది క్రిస్పీగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వాముని, మరో 1/2 టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ బాగా కలపండి. స్టార్టింగ్ మనం కొంచెం నీళ్లు వేసి కలిపామంటే పిండి ముద్దలు అనేవి కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపాక మళ్ళీ సరిపడా నీళ్ళను తీసుకొని బాగా కలపండి. మనకు ఈ పిండి మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ పలుచగా ఉండద్దు. మనం వడను డిప్ చేసి తీసినప్పుడు వడకి చక్కగా కోటింగ్ అయ్యేలా కలపాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో స్పూన్కి కోటింగ్ అయ్యేలా కలపాలి. ఇలా మనం ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ థిక్నెస్గా ఉండాలి. సో ఇలా పిండిని బాగా కలిపాక చివరిగా ఇందులోకి 1/4 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా వంట సోడా వేయడం వలన ఆలు చాప్స్ పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. సో ఇలా బాగా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి.
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఆలు మసాలాను ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో చక్కగా కోట్ చేస్తూ వేడి వేడి ఆయిల్‌లోకి తీసుకోండి. ఇలా మీరు చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే స్పూన్‌తో అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్స్‌ట్రా పిండిని ఇలా గిన్నెకు ఆనిచ్చి ఆయిల్‌లో స్లోగా డ్రాప్ చేయడమే. ఇలాగే ఆయిల్‌లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా ఆలు చాప్స్‌ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే ఇవి సరిగ్గా ఫ్రై అవ్వవు. అదే లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే వీటికి ఆయిల్ బాగా పట్టేస్తుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. పైన నుండి క్రిస్పీగా లోపల మసాలా స్టఫింగ్‌తో చాలా చాలా బావుంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. మీరు స్పైసీ ఇష్టపడేవారైతే ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆలూ చాప్స్‌ని వేడి వేడిగా టమాటో సాస్‌తో గానీ, లేదా గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బావుంటాయి. మీరోసారి ఈవినింగ్ స్నాక్స్‌గా వీటిని ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.